వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నారా? అయితే మీరు బూట్ స్ట్రాప్ కంపెనీస్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అసలు బూట్ స్ట్రాప్ కంపెనీ అని దేన్ని పిలుస్తారు? అసలు ఈ బూట్ స్ట్రాప్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? దీని యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి? ప్రస్తుతం మనకి ఇండియాలో ఉన్న ఫేమస్ బూట్ స్ట్రాప్ కంపెనీస్ ఏవి అనే విషయాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అంతేకాకుండా పర్సనల్ ఫైనాన్స్, బిజినెస్, షేర్ మార్కెట్ అండ్ ప్రావిడెంట్ ఫండ్ లాంటి విషయాల్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అలాంటి వారి కోసం నేను మన ఈ తెలుగు ఫైనాన్స్ టీవీ ద్వారా వీడియోస్ రూపంలో నాలెడ్జ్ అందిస్తుంటాను. దిస్ ఇస్ సత్య గోమాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, బూట్ స్ట్రాప్ కంపెనీ అంటే ఏంటి? బిల్డింగ్ ఎ కంపెనీ, ఎ స్టార్టింగ్ రన్నింగ్ ఎ కంపెనీ విత్ పర్సనల్ ఫైనాన్స్ అనగా మీరు మీ సొంత డబ్బులతో ఎటువంటి లోన్స్కి వెళ్లకుండా, అంటే ట్రెడిషనల్ లోన్స్, ముఖ్యంగా బ్యాంక్స్ కానీ, ఏంజల్ బ్రోకింగ్స్ కానీ, వెంచర్ క్యాపిటలిస్ట్ ద్వారా మీరు ఎటువంటి ఫండ్స్ రేజ్ చేయకుండా మీ సొంత మనీతో కనుక మీరు ఒక బిజినెస్ ని స్టార్ట్ చేసి దాన్ని రన్ చేయగలుగుతున్నారంటే అలాంటి కంపెనీని బూట్ స్ట్రాప్ కంపెనీగా పిలవడం జరుగుతుంది. మనం వీడియోలకు పూర్తిగా వెళ్ళక ముందు ఒక చిన్న ప్రశ్న వేస్తాను. ఒకవేళ మీలో ఎవరికైనా మీకు తెలిసిన ఒక బూట్ స్ట్రాప్ కంపెనీ ఏదన్నా ఉంటే కమెంట్స్ లో ఇప్పుడే తెలియపరచండి. ఇప్పుడు మనం బూట్ స్ట్రాప్ కంపెనీ యొక్క ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మనం మాట్లాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డెఫినేషన్ లో మాట్లాడుకున్నట్టే ఓన్ ఫైనాన్సింగ్. ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తూనో లేదో తన దాచుకున్న డబ్బులతోటి ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తున్నాడు అంటే దాన్ని బూట్ స్ట్రాప్ కంపెనీగా పిలవడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే కనుక తన సొంత సేవింగ్స్ ఉన్నాయో, పర్సనల్ సేవింగ్స్ ఉన్నాయో, ఆ అమౌంట్తో మాత్రమే ఈ యొక్క బిజినెస్ లేదా కంపెనీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సెకండ్ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చి పర్సనల్ డెట్. అంటే తను ఎటువంటి లోన్స్కి వెళ్ళినా తన పర్సనల్ లోనో లేదా తన దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్ బేస్ చేసుకుని తీసుకున్న లోన్స్ ద్వారానే తప్ప కానీ ఎటువంటి ట్రెడిషనల్ లోన్స్ కి వెళ్ళడం అనేది ఇక్కడ జరగదు. ట్రెడిషనల్ లోన్స్ అంటే బ్యాంక్స్ వెళ్ళి బిజినెస్ లోన్స్ తీసుకోవడం లేదా ఫండ్ రైజెస్ చేయడం, ఏంజల్ ఇన్వెస్టర్స్ లేదా వెంచర్ క్యాపిటలిస్ట్ లాంటి వారి దగ్గర నుంచి ఫండ్స్ తీసుకొచ్చి తమ యొక్క బిజినెస్ ని రన్ చేయడం లాంటివి ఇక్కడ ఉండదన్నమాట. అండ్ నెంబర్ 3, స్వెట్ ఈక్విటీ. ఈక్విటీ అనగానే మనకు గుర్తొచ్చేది మనీ. అంటే మన లిక్విడ్ ఎంతైతే కనుక మన షేర్ ఉందో అనే దాని నుంచి మనం ఈక్విటీని రిలేట్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ స్వెట్ ఈక్విటీ, స్వెట్ అనగానే మీకు అర్థమవుతుంది. స్వెట్ ఈక్విటీ అంటే ఆ వ్యక్తి తన యొక్క కష్టార్జితం దాంట్లో పెడతాడు. అంటే అన్పెయిడ్ లేబర్ అన్నమాట. తను ఎటువంటి జీతం ఎక్స్పెక్ట్ చేయకుండా మొదట్లో తను కష్టపడతాడు. తన శ్రమ ఇస్తాడు, మెంటల్ ఎఫర్ట్స్ ఇస్తాడు, తన టైం ఇస్తాడు. సో ఈ మూడిటిని స్వెట్ ఈక్విటీగా పిలవడం జరుగుతుంది. అండ్ ఫోర్త్ వచ్చి లో ఆపరేటింగ్ కాస్ట్. ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ చేయడం జరుగుతుంది ఇక్కడ. అంటే లావిష్గా, అంటే ఇంకా చాలా పెద్ద కంపెనీస్ ఏం చేస్తాయంటే ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ చేస్తాయి. ఎందుకంటే దానికి ఒక స్ట్రాటజీస్ ఉంటే ఫ్యూచర్లో రికవర్ చేయగలమన్న నమ్మకంతో వాళ్ళు కళ్ళు మూసుకుని వెళ్తూ ఉంటారు. కానీ బూట్ స్ట్రాప్ లో ఆ క్యారెక్టరిస్టిక్స్ కనిపించవు. ఇక్కడ ఏంటంటే చాలా లో ఆపరేటింగ్ కాస్ట్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ నెంబర్ 5, మినిమైజ్డ్ ఇన్వెంటరీ అనమాట. లైక్ ఇన్వెంటరీ అయితే ఉంటుంది, దానికి కావాల్సిన ఆ బిజినెస్ రన్ చేయడానికి కావాల్సిన ఫర్నిచర్ కావచ్చు, ఎక్విప్మెంట్ కావచ్చు, అది ఎంత అవసరమైతే అంతే కొనడం జరుగుతుంది. ఎక్స్ట్రాగా ఏది కొనడం జరగదు అనమాట. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చి సబ్సిడీస్ తీసుకోవడం. అంటే వీలంత వరకు ఈ బిజినెస్ షో చేసి గవర్నమెంట్ దగ్గర నుంచి ఏదైనా పాసిబుల్ సబ్సిడీస్ వస్తే కనుక అది కూడా తీసుకోవడం అనేది ఇక్కడ జరుగుతుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ఎ బూట్ స్ట్రాప్ కంపెనీ. ఇప్పుడు మనం బూట్ స్ట్రాప్ కంపెనీ యొక్క ప్రాస్ అండ్ కాన్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక మన ఇక్కడ ప్రాస్ అండ్ కాన్స్ లో డెఫినెట్లీ మనం కంపేర్ చేసే దేంతో, ఫండెడ్ కంపెనీ తోటి. ఫండెడ్ కంపెనీ అంటే బయట నుంచి డబ్బులు తీసుకున్న కంపెనీ అనమాట. ఇప్పుడు బూట్ స్ట్రాప్ కంపెనీలో కంట్రోల్ అనేది ఒక బిజినెస్ ఓనర్ దగ్గరే ఉంటుంది కంప్లీట్ గా. ఫర్ ఎగ్జాంపుల్, మీరే ఒక బూట్ స్ట్రాప్ కంపెనీ స్టార్ట్ చేశారంటే ప్రతి నిర్ణయం, అంటే మీ యొక్క ఈ ఆపరేషనల్ లో కానీ, మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, డే టు డే యాక్టివిటీస్ లో కానీ ప్రతి చోట 100% కంట్రోల్ మీ దగ్గరే ఉంటుంది. కానీ ఒక్కసారి అది ఫండెడ్ కంపెనీతో కంపేర్ చేసుకుంటే కనుక మీ యొక్క డెసిషన్ అనేది, కంట్రోల్ అనేది ఇక్కడ డైల్యూట్ అయిపోవడం జరుగుతుంది.
ఎందుకంటే ఒక వ్యక్తి మీ దాంట్లో ఇన్వెస్ట్ చేశాడు అంటే తన యొక్క నిర్ణయాలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవడం జరుగుతుంది. అంటే మీ యొక్క కంట్రోల్ కొంత తగ్గుతుంది అని అర్థం ఇక్కడ. అండ్ నెంబర్ 2 వచ్చేసి బూట్స్ట్రాప్ కంపెనీ ప్రాఫిట్స్ మీద మాత్రమే ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే తనకు వచ్చిన ప్రాఫిట్స్ మీదే ఆ బిజినెస్ రన్ చేయడం జరుగుతుంది, ముఖ్యంగా ఈ బూట్స్ట్రాప్ కంపెనీస్ లో ఎటువంటి లోన్స్ తీసుకోదు కాబట్టి. ఆ కారణం వల్ల ఏంటంటే స్కేల్ అప్ మీద తక్కువ ఫోకస్ చేస్తుంది. అంటే త్వరగా కంపెనీని పెద్ద చేయడం, మల్టిపుల్ బ్రాంచెస్ మల్టిపుల్ సిటీస్ లో ఆపరేట్ చేద్దాం అనే ఆ అగ్రెసివ్నెస్ అనేది బూట్స్ట్రాప్ కంపెనీలో స్టార్టింగ్ డేస్ లో కనిపించదు. స్లో గ్రోత్ ఉంటుంది, మెంటర్షిప్ ఉండదు. అంటే లైక్ ఉదాహరణకి మీరు ఒకవేళ ఫండ్ రైజ్ చేశారంటే కనుక ఆ ఫండ్ రైజ్ ఎవరైతే మీ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ బిజినెస్ మ్యాన్ అయి ఉంటారు. సో తన యొక్క ఐడియాస్ ని తన యొక్క ఐడియాలజీని ఈ బిజినెస్ లో ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఒక మెంటర్షిప్ మీకు దొరుకుతుంది అనమాట, గైడెన్స్ జరుగుతుంది. సో ఇక్కడ అది మీరు మిస్ అవుతారు అనమాట బూట్స్ట్రాప్ కంపెనీలో. అండ్ ఇంకోటి ఏంటంటే బూట్స్ట్రాప్ కంపెనీలో కంపారేటివ్లీ ఫండెడ్ కంపెనీస్ చూసుకుంటే నెట్వర్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఏంటంటే వాళ్ళకంటే ఒక నెట్వర్క్ ఉంటుంది, ఆల్రెడీ వాళ్ళు ఎస్టాబ్లిష్ అయి ఉండడం వల్ల ఏదైనా ఒక ప్రోడక్ట్ మార్కెట్ లో తీసుకెళ్లాలన్నా దాన్ని సక్సెస్ఫుల్ గా రన్ చేయాలన్నా వాళ్ళకి కావాల్సిన నెట్వర్క్ తో కాస్త అది కొంచెం ముందుకు వెళ్ళడం జరుగుతుంది స్పీడ్ గా. అదే బూట్స్ట్రాప్ కంపెనీలోకి వచ్చే టైంకి నెట్వర్క్ తక్కువ ఉండడం వల్ల అది త్వరగా మార్కెట్ లో వెళ్ళడానికి కానీ ఆపరేషనల్ వేలో కానీ నెట్వర్క్ వల్ల వచ్చే సహాయం ఏదైతుందో అది పొందలేకపోతుంది అనమాట. చివరిగా అసలు ఈ బూట్స్ట్రాప్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందనే విషయం గురించి మనం తెలుసుకోవాలనుకుంటే కనుక 19th సెంచరీలో యుఎస్ఏలో ఒక సామెత ఉండేది. అదేంటంటే పుల్ వన్ సెల్ఫ్ ఓవర్ ఎ ఫెన్స్ బై వన్స్. దీని అర్థం ఏంటంటే ఒక ఫెన్స్ నుంచి దాటి వెళ్ళాలి అంటే జనరల్ గా మనకి ఒక వ్యక్తి అవతల పక్క ఫెన్స్ అవతల పక్క ఉన్న వ్యక్తి సహాయంతో తాడు వేసి లాగడం జరుగుతుంది. కానీ ఇక్కడ బూట్ స్ట్రాప్ అంటే తనకున్న బూట్, కాళ్ళకి బూట్ ఏదైతే ఉంటుందో మనకి పెద్దవి యాంగిల్స్ ఉండే బూట్స్ ఉంటాయి, మీకు కనిపిస్తుంది పిక్చర్ లో చూడండి. ఆ బూట్ బ్యాక్ సైడ్ ఒక స్ట్రిప్ ఉంటుంది అనమాట. తన స్ట్రిప్స్ పట్టుకుని ఆ ఫెన్స్ మీద దాటడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ కదా. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఎటువంటి ఎక్స్టర్నల్ హెల్ప్ లేకుండా, మరొకరి సహాయం లేకుండా తనంతట తను చేయడాన్ని బూట్ స్ట్రాపింగ్ అంటారు యాక్చువల్ గా, అప్పట్లో ఉండే సామెత. దాన్ని బేస్ చేసుకునే ఇక్కడ మన కంపెనీ కూడా అదే కదా క్యారెక్టరిస్టిక్స్. ఎటువంటి లోన్స్ తీసుకోకుండా, ఎటువంటి మెంటర్షిప్ తీసుకోకుండా, ఎటువంటి గైడెన్స్ తీసుకోకుండా తనంతట తన ఓన్ ఎఫర్ట్స్ తోటి ఓన్ మనీ తోటి రన్ చేస్తున్నారు కాబట్టి దీన్ని ఆ బూట్ స్ట్రాప్ అనే పదంతో పోల్చడం జరిగింది. సో ఇట్స్ ఆల్ అబౌట్ బూట్ స్ట్రాప్ కంపెనీస్. గైస్ మీరు కమెంట్స్ లో రాస్తారనుకుంటున్నాను మీకు తెలిసిన బూట్ స్ట్రాప్ కంపెనీస్. కొన్ని ఎగ్జాంపుల్స్ నేను ఇప్పుడు మీకు తెలియడం కోసం చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బాగా పరిచయమైన ఫేస్బుక్, డెల్, అండ్ మన ట్రేడింగ్ విషయంలోకి వచ్చినప్పటికీ జెరోదా. సో ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో బూట్ స్ట్రాప్ కంపెనీస్, ఇలాంటివి ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. ఇవి కాకుండా మీకు ఎక్స్ట్రా ఏవైతే తెలుసాయో అవి కమెంట్స్ లో తెలియపరచండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్ సత్తయ్య గుమ్మాపు.